నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ మనం గతంలో వచ్చేసి గానకపూర్ మహిమ గురించి అంటే మనం ఆ క్షేత్రంలో వెళ్తే మీకు ఎలాంటి అనుభవాలు చూశారు అని అయితే మా అందరితో పంచుకుంటూ వచ్చారు సార్. ఆ Yes. వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఏంటంటే కామెంట్స్లో మనకి చాలా రకాల క్వశ్చన్స్ కూడా అడుగుతూ వచ్చారనమాట. సో వాటి గురించి ఒకసారి నివృత్తి చేద్దాం ఈ వీడియోలో. తప్పకుండా అమ్మ. ముఖ్యంగా అంటే మీరు గానకపూర్ అనగానే రెగ్యులర్ మంత్లీ వెళ్తారని మా అందరికీ తప్పకుండా తెలుసు సార్. వెళ్తాను. సో అందుకని ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి అక్కడ మహిమ ఏంటంటారు? సో ఎలాంటి కష్టాలు పడితే అంటే గానకపూర్ వెళ్తాం వల్ల అలా కష్టాల నుండి బయటపడతారంటారా? ఒకసారి విషయాలు చెప్తారా? నేనైతేమో లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, అవును. చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా. గత 5 సంవత్సరాల నుంచి నెలలో కంపల్సరీ ప్రతి నెల వెళ్తాను. ప్రతి నెల ఖచ్చితంగా వెళ్తాను. ఉమ్, ప్రతి నెల ఒక 2 రోజులు అటు ఇటు కావచ్చేమో కానీ ఆ, ప్రతి నెల కంపల్సరీ వెళ్తాను. ఎందుకు అంటే ఉమ్, అక్కడ మనలోని నెగటివ్ ఎనర్జీస్, ఉమ్, మన ఇంట్లో కావచ్చు, బయట నరదిష్టి కావచ్చు, ఏదైనా సరే ఉమ్, మన నెగటివ్ ఎనర్జీని తీసుకునే శక్తి ఆ టెంపుల్లో ఉంది. అదే. మరి ఎందుకు సార్ అంత నెలలకే వెళ్ళాలి? మరి మేము 6 మంత్స్కి వెళ్ళాం, 3 మంత్స్కి వెళ్ళాం, చాలామంది ఉంటారు. అవును. ఇక్కడ ఏంటంటే నేను ఒక న్యూమరాలజీ ఉమ్, చేస్తున్నాను. చాలామంది నెగటివ్ ఎనర్జీస్ నా పైన ఉంటాయి. చాలామంది ఇళ్లకు వాస్తుకు కానీ వీటన్నిటికి కూడా వెళ్తుంటాం. ఉమ్, అక్కడ నా పైన నెగటివ్ ఎనర్జీస్ వస్తాయి. అవును కదా. ఈ నెగటివ్ ఎనర్జీస్ని క్లీన్ చేస్తుంది అక్కడ. ఓకే. ఆ, ఒక్కరోజు కంపల్సరీ నైట్ నిద్ర చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే. చాలా పవర్ఫుల్గా ఉండే టెంపుల్. ఉమ్, ముఖ్యంగా మన కీస్ ఉమ్, అంటే మనకు లాక్ పడిపోయిన అంటే మీరు ఎంత గడ్డు పరిస్థితిలో ఉన్న, నేనైతే చాలా గడ్డు పరిస్థితిలో ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. ఉమ్, అంటే జీరో, ఇంకా స్టేజీ మనీ పరంగా జీరో, అన్ని జీరో అయిపోయిన తర్వాత నేను వెళ్ళాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా పర్ఫెక్ట్గా పవర్ఫుల్గా ఉన్నాం. పవర్ఫుల్గా అంటే మనీ పవర్, పరంగా. మనీ పరంగా చాలా పవర్ఫుల్. అంటే మనలో నెగటివ్ ఎనర్జీ పోతే ఉమ్, మనీ ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదే స్టక్ ఎనర్జీస్ స్టక్ అంటారు ఎనర్జీస్ కదా. అంటాం కదా. ఉమ్, అక్కడ ఇంకొకటి ఏంటంటే అక్కడ మనలోని నరదిష్టి, ఇప్పుడు మీ చుట్టాలు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, ఒక మంచి ఇల్లు కట్టింటావు, మంచి కారు కొనింటావు, మంచి 2 వీలర్ కొనింటావు, ఉమ్, ఒక పిల్లలకి మంచి పెళ్ళిళ్ళు అంటే ఎంతో వేల లక్షలు ఖర్చు పెట్టి ఈ మధ్యకాలం చేస్తున్నారు. అలాంటి వారిని చూసి మన చుట్టాలే మనకు నరదిష్టి పెట్టే వాళ్ళు ఉంటారు. అదే. అలాంటి నరదిష్టిలు కూడా పోతాయి. ఓకే. ఏదైనా దయ్యాలు కానీ భూతాలు కానీ ఏది పట్టినా కూడా అక్కడికి వెళ్తారు. అక్కడంతా పైన అంతా కావాలంటే వేరే వీడియోస్, లైవ్ వీడియోస్ ఉంటాయి చూడండి కావాలంటే. అదే. ఆ పైన మొత్తం ఎక్కుతారు వాళ్ళు. తర్వాత జస్ట్ ఒక 1 అవర్ 2 అవర్స్లో హారతి జరుగుతుంది మధ్యాహ్నం టైంలో. ఆ టైంలో వాళ్ళలోని ఏదైతే ఒక దయ్యాల భూతాలు గాలి సోకింది అంటుంటాం కదా, అవును. అవన్నీ కూడా వెళ్ళిపోయి నార్మల్ పొజిషన్కి వచ్చేస్తారు. ఓకే. ఆరోగ్యం బాగోక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఆరోగ్యం సార్, బాగున్నా వాళ్ళని కూడా తీసుకెళ్ళి- ఎనర్జీ అక్కడ టెంపుల్ ఆ మహిమ Okay. ఏముందో నాకు తెలియదు కానీ మనలోని నెగటివ్ ఎనర్జీ అలా లాగేస్తుంది. అది అంత పవర్ఫుల్ అన్నమాట. Okay. చాలా చాలా పవర్ఫుల్. మనీ పవర్ కావాలన్నా, మనలోని నెగటివ్ ఎనర్జీ పోవాలన్నా, భార్యాభర్తలు ఏదైనా గొడవలు పడుతున్నా సరే, ఏదైనా సరే ఆ, ప్రతిదీ కంపల్సరీ అక్కడ నుంచి మైనస్ అయిపోవాల్సిందే. ఆ. గ్యారంటీగా జరుగుతుంది అది. సో Guarantee నా monthly life once లో. ఎన్నాళ్ళకి ఒకసారి వెళ్తే బాగుంటుంది అంటారు? మిగతా వాళ్ళు ఒక 3 మంత్స్ 6 మంత్స్ ప్రాబ్లం లేదు. వెళ్ళొచ్చు. ఇప్పుడు ఏంటంటే నాకు అనేది నేను ఖచ్చితంగా వేరే వాళ్ళ, ఇప్పుడు మా ఇంట్లో నేను ఉంటే నాకేం నెగిటివ్ ఎనర్జీస్ ఉండవు. ఆ, మా ఆఫీస్లో నేను ఉంటే నాకేం నెగిటివ్ ఎనర్జీస్ ఉండవు. Hmm. నేను చాలా కనీసము వీక్లీలో ఒక అవును. 2-3 విజిట్స్ హౌస్ విజిటింగ్ చేస్తూ ఉంటాను. హౌస్ వేరే వాళ్ళకి అంటే నెగిటివ్లోకి వెళ్ళి ఆ నెగిటివ్ని క్లియర్ చేసి వస్తుంటాం కాబట్టి ఆ నెగిటివ్ Okay. ఎక్కువ మా పైన చూపిస్తుంటుంది. అంటే ఎప్పుడు కూడా పవర్ఫుల్గా ఉండాలి. పవర్ఫుల్ అవును. ఆరాతో ఉంటే నేను అందరికీ మంచి చేయగలుగుతాను. కాబట్టి ఆ పవర్ఫుల్ ఆరా నేను పెంచుకోవాలి కాబట్టి మంత్లీ వెళ్తా. ఒక్కోసారి హెవీగా ఎనర్జీ వస్తాయి, అవును. 15 డేస్ కూడా వెళ్ళిపోతాం. ఓకే. అంత ఎనర్జీస్ మనకు కావాలి కాబట్టి వెళ్ళండి. ఇది కూడా ఎప్పుడు వెళ్ళొద్దు, పౌర్ణమి రోజే వెళ్ళకండి. అక్కడ పౌర్ణమి బాగా చేస్తారు, వెళ్ళాలి అనేది ఉంటుంది. అవును. పౌర్ణమి రోజు వెళ్ళకండి ఓకే. నా సజెషన్. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు. అవును. ఆ ఎక్కువ మందిలో దర్శనం సరిగా జరగదు. ఉమ్, వాళ్ళు ఏదో అక్కడ ఎక్కువ మంది అయినారని చెప్పేసి దర్శనం కూడా సరిగా ఇవ్వరు. అదే. పౌర్ణమి రోజు వెళ్ళొద్దు, శనివారం వెళ్ళొద్దు, ఆదివారం వెళ్ళొద్దు. అదే. ఎక్కువ జనాలు ఉంటారు.
నేను నిన్ననే రీసెంట్గా వెళ్ళొచ్చాను. నిన్న కూడా చాలా మంది, అంటే హాలిడేస్ కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు. కాకపోతే శని ఆదివారం కాదు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, హాయిగా దర్శనం చేసుకొని వచ్చాము. ఇంకొకటి ఏంటంటే నైట్ పల్లకి సేవ ఉంటుంది. 8 నైట్ 7:30 నుంచి దాదాపు 9 మధ్యలో ఆ పల్లకి సేవ తిప్పుతారు. ఆ పల్లకి సేవలో కూడా పాల్గొంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆ స్వామివారు టెంపుల్లోనే ఊరేగింపుగా చేస్తారు. చాలా పవర్ఫుల్గా ఉంటుంది. వెళ్తే మాత్రము మన మన టెంపుల్స్ అన్నిటి కూడా ఈక్వల్ ఉంటుంది. కానీ అక్కడ ఆ నీట్నెస్ కానీ అదొకటి నచ్చలేదు నాకు. టెంపుల్ పవర్ మనకు కావాల్సింది ఆ దేవుడు ఎనర్జీ కావాలి. వాళ్ళు ఎట్లా నీట్నెస్ అన్నది వాళ్ళకే వదిలేస్తుంది, అది దేవుడే చూసుకుంటాడు, మనకు సంబంధం లేదు. ఇంకొకటి ఏంటంటే నాకు ఒక కామెంట్ వచ్చింది లాస్ట్ టైం గాన్గాపూర్ వీడియో చేసినప్పుడు. అరుణాచలం చెప్పి 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 అక్కడ ఎత్తేసారంటారు. అరుణాచలము పవర్ సూపర్. అరుణాచలం గురించి కూడా మాట్లాడుతాను. నేను కూడా చాలాసార్లు వెళ్ళొచ్చాను. అక్కడ ఒక పర్వతము వచ్చేసి ఆ శివుడి పర్వతము అగ్నిగుండం పవర్. అక్కడ కూడా మనలోని నెగిటివ్ ఎనర్జీస్ లాక్కునే శక్తి ఉంది. అందుకని అరుణాచలంకి అంత పవర్ ఉంది. అరుణాచలం వెళ్ళే ముందు, అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూసుకోవచ్చు. ఇక్కడ కూడా గాన్గాపూర్ వెళ్ళే ముందు ఎలా ఉన్నావు, గాన్గాపూర్ వెళ్ళొచ్చినాక ఎలా ఉన్నావు అనేది కూడా చేంజెస్ ఆటోమేటిక్గా వెంటనే వచ్చేస్తాయి. ఆ టెంపుల్లోకి ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీలోకి వెళ్ళినప్పటి నుంచి గమనించండి, ఎవరైనా సరే నీలోని నెగటివ్ ఎనర్జీని కొద్దిగా లాగి నీలో శక్తి ఏదో పోతున్నట్టు అనిపిస్తుంది. గమనించండి అది. అవును, అంటే కొంతమంది ఇప్పుడు ఏంటంటే ఎంత కష్టపడినా ఎన్నేళ్ళు అయిపోయినా మా లైఫ్ మారలేదు అని బాధపడుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు కనుక ఒకసారి ఎలాగోలా వెళ్ళొస్తే కష్టం మీద అయినా కూడా వాళ్ళ లైఫ్లో చేంజ్ చూస్తారు, ఖచ్చితంగా చేంజ్ చూస్తారు. ఆ నెగటివ్ని లాగేస్తారు. ఆ టెంపుల్ ఆ ఎనర్జీ ఉందో మరి దేవుడు ఆ స్వామి పవర్ ఉందో తెలియదు. కానీ నేనైతే ఎన్నిసార్లు వెళ్ళినా కూడా నాలోని పవర్స్ నెగటివ్ ఎనర్జీస్ వెళ్ళిపోతూనే ఉంటాయి. అది ఎలా వెళ్తుందో ఇక్కడ హెడ్ కొంచెం పట్టేస్తుంది. అంటే మనలోని ఎనర్జీ లాగినప్పుడు ఎలా చూస్తాం తెలిసిపోతుంది. గమనించండి, ఎవరైనా వెళ్ళినప్పుడు మీకే తెలుస్తుంది. అందుకే ఆ ఎనర్జీ పోయి నిద్ర చేయాలంటే ఆ క్షేత్రంలో మనం ఎక్కడైనా రూమ్ తీసుకుని ఉండొచ్చు. ఆ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మహిమ ఉంటుంది, ఏం పర్లేదు. కొంతమంది టెంపుల్లోనే నిద్రిస్తుంటారు. అక్కడ 3కి స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ 3కి టెంపుల్ ఓపెన్ చేస్తారు. అదంతా కూడా చిన్న హారతిలా ఉంటుంది, అదేమి ఇబ్బంది ఏం లేదు. ఇంకొకటి సంఘం అని ఉంటుంది. సంఘంలో ఒకవేళ స్నానం చేస్తే మళ్ళీ రూమ్కి వచ్చి స్నానం చేసి అప్పుడు టెంపుల్కి వెళ్ళండి, బెటర్. ఎందుకంటే అక్కడ ఈ గాలి సోకిన వాళ్ళు, నెగిటివ్ ఎనర్జీ వాళ్ళు చాలా మంది సంఘంలో మునుగుతూ ఉంటారు. అక్కడ ఫ్లోయింగ్ వాటర్ కాదు, నిల్వ వాటర్. ఆ నిల్వ వాటర్ వలన ఆ ఎనర్జీస్ మన మీద పడే ఛాన్స్ ఉంది. కొంతమంది ఏంటంటే సంఘంలోకి వెళ్ళి స్నానం చేసి, ఇప్పుడు మనం శ్రీశైలంలో అట్లా కాదు, శ్రీశైలం వాటర్ వేరు, పారే నీళ్లు వేరు, అందుకని ఆ వాటర్ వేరు. అందుకనే ఏం చేస్తారంటే అక్కడ స్నానం చేసి వచ్చినాక రూమ్కి వచ్చి మళ్ళీ స్నానం చేసి టెంపుల్కి వెళ్ళి ఇంటికి వచ్చేటట్టు ప్రయత్నించండి. ఎందుకంటే దానివల్ల నేను ఒకసారి చేసుకున్నప్పుడు చాలా నెగిటివ్, అక్కడ దర్శనం చేసుకున్నా కూడా నెగిటివ్ ఇబ్బంది పడ్డాను. నా అనుభవ ప్రకారం మనం ఇప్పుడు రూమ్ లో స్నానం చేసేసి వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నా చాలు, సంఘంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ చుట్టూ కొంచెం రావి చెట్టు అవన్నీ ఉంటాయి, అక్కడికి వెళ్ళినా ప్రాబ్లం లేదు. కానీ స్నానం ఒక్కటే చూసుకొని రూమ్లో మళ్ళీ స్నానం చేసుకొని వెళ్తే అప్పుడు ఆ పవర్ఫుల్గా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా ఉంది, సూపర్ పవర్. అంతే, సూపర్ పవర్ ఏంటన్నది అనుభవించవచ్చు, తెలిసిపోతుంది, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అందుకని చూసుకొని ముందుకెళ్ళండి. దాని ప్రకారంగా మనకు డబ్బు పవర్ కానీ ఇంకా కాలేదు సార్ నాకు ఏంటంటే ఒకసారి నాకు కాల్ చేస్తే, మీకు మొబైల్ నెంబర్ ప్రాబ్లం ఉందా, మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇది ఇక్కడ టెంపుల్స్ ఏంటంటే మన టెంపులే కాదు, ఏ టెంపుల్ అయినా సరే నెగటివ్ ఎనర్జీని తీసుకొని పాజిటివ్ ఆరాని ఇచ్చేదే ప్రతి టెంపుల్ కూడా. మనం తిరుపతి టెంపుల్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, అరుణాచలం కావచ్చు, గాన్గాపూర్ కావచ్చు, షిరిడి సాయిబాబా కావచ్చు, ఏ టెంపుల్ అయినా సరే నెగటివ్ ఎనర్జీ తీసేసి పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి. ఆ పాజిటివ్ ఎనర్జీతో మనం వర్క్ చేసుకోగలం. మనకి ఎక్కువ మంది సపోర్ట్ కావాలి, అప్పుడు మొబైల్ నెంబర్ కావాలి, కమ్యూనికేషన్ కావాలంటే, మ్యారేజ్ కావాలి, స్థిరత్వం కావాలంటే, అవన్నీ చూసుకుంటే 100% మంచి పవర్ అండి. తప్పకుండా సార్. సో విన్నారు కదా, అంటే మన స్థితిగతుల్ని ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మన స్థాయి మార్చుకోవాలి అంటే గానకపూర్ ఒక్కసారి దర్శించుకుని రండి. సార్ చెప్పినట్లు మన లైఫ్లో అయితే ఖచ్చితంగా చేంజ్ చూడొచ్చు. అలానే ఇంకా ఏమైనా సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నారు, ఒకసారి సార్ని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే సార్. నమస్తే.